గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన స్తుతించి మహిమపరిచి ఆయన యొక్క దీవెనలను పొందుకోవడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. స్తోత్రం దేవా. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. మనలో ఎలాంటి బాధలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఆటంకాలు ఉన్నా ఆయన ముందు మోకరించినటువంటి ప్రతి బిడ్డను దీవించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనలో చాలా మంది అనేక రకరకాల సమస్యలకు గురి అవుతూ ఉన్నాం.
అనేక రకరకాల వ్యాధి బాధలకు గురి అవుతూ ఉన్నాం. ఎంతో మంది వైద్యుల దగ్గరకు మనం వెళ్ళి ఉంటాం. ఈరోజు వైద్యులనే సృష్టించినటువంటి దేవుడు, ఈ లోకములో మందునే సృష్టించినటువంటి దేవుడు, వైద్యులకు పరమ వైద్యుడైనటువంటి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి సమస్యలతో నీవు బాధపడుతున్నావు? మానసిక సమస్యల, శారీరకమైనటువంటి సమస్యల, కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, ఈ సమస్యలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ఆ గొప్ప దేవుడు మనం అడిగిన ప్రతి దానిని మనకు ప్రసాదించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనలో ఉన్న కొరతను తొలగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసముతో అడుగు ప్రియ సహోదరి సహోదరుడా. నీలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రాధేయపడి వేడుకుందాం. ఎక్కడెక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడెక్కడైతే నొప్పి వేదన ఉందో, ఎక్కడెక్కడైతే సమస్య ఆందోళన భయం ఉందో, అక్కడ మీ కుడి చేతిని ఉంచి ఈ సమయంలో ఆ గొప్ప దేవునికి సమర్పించుకుందాం. ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి సమస్య నుండి ప్రభువా సంపూర్ణ విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని ప్రాధేయపడి వేడుకుందాం. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదను. వ్యాధులు బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదను. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. ఎలాంటి బంధకాల్లో ఉన్నారో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును స్తుతించుకుందాం. ఎలాంటి బాధల్లో, దుష్ట శక్తి ఆటంకాలలో, దుష్ట శక్తి సంఖ్యలలో బంధించబడి ఉన్నామేమో వాటన్నిటిని తొలగించమని మన ముందు ఉన్నటువంటి గొప్ప దేవుని, శక్తి కలిగిన దేవుని ప్రాధేయపడి వేడుకుందాం. చాలా మంది రకరకాల బంధకాలలో మనం చిక్కుకుని ఉన్నాం. ఈ లోక ఆశలు అనే బంధకాలు, దుష్ట శక్తి అనే బంధకాలు, ఈ లోక వ్యసనాలు అనే బంధకాలు, అనేక రకరకాల బంధకాలు. ఏ బంధకాలైతే ప్రభువును చేరడానికి ఆటంకాలుగా ఉన్నాయో, ఏ బంధకాలైతే దేవుని దీవెనలు పొందుకోవడానికి, కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండటానికి ఆటంకులుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించమని ఈ దివ్య సప్రసాదములో మన కోసం ఎదురు చూస్తున్న ఆ పరమ వైద్యుని ప్రాధేయపడి వేడుకుందాం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా స్తోత్రం దేవా. హల్లెలూయా
వ్యాధి నుండి విడుదల, ప్రతి రోగము నుండి విడుదల, ప్రతి ఆటంకము నుండి విడుదల, ప్రతి అనారోగ్యము నుండి విడుదల, చీకటి శక్తి నుండి విడుదల గొప్ప దేవుడు దయచేయబోతున్నాడు. చెప్పులతో ప్రభును స్తుతించు. ఆ గొప్ప దేవుని మహిమపరచు. ప్రియ సహోదరులారా, మన మధ్యలో ఉన్నటువంటి పరమ వైద్యుడు మనందరినీ అభిషేకించబోతూ ఉన్నాడు. ఎరుకో గోడ లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో, ఆ ప్రభువును స్తుతించి ఆ గోడను తొలగించుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఎర్ర సముద్రము దాటలేనటువంటిది, ఎంతో గడాంధకార లోతులు కలిగినటువంటిది. అలాంటి సమస్యలు మన జీవితంలో ఉన్నాయేమో, ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళి అలాంటి భయంకరమైనటువంటి సమస్యలన్నిటిని కూడా విడుదలను దయచేయమని వేడుకుందాం. ఎరికో గోడలు కూలదోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలదోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును స్తుతించెదం. హల్లెలూయా. అందరూ కలిసి పాడదామా? ఆమేన్. హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసు. హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. 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 దావీదు వలె నాట్యము చేస్తూ చప్పట్లతో వాయిద్యములతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ హల్లెలూయా. యేసయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవా, అభిషేకించండి. అందరిపై వేయించండి దేవా. ఈ ఆరాధనలో పాలుపంచుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, ఆ గొప్ప దేవుడు మన వైపే చూస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని తట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ఆరాధనలో మనందరి హృదయంలో ఉన్నటువంటి భారాన్ని, వ్యాధులను, సమస్యలను, ఆటంకాలను, అనేకమైనటువంటి శోధనలన్నిటిని కూడా జయించుకునే శక్తిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఏ ఉద్దేశాల కొరకు నీవు ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఒక్కసారి నీ హృదయం మీద చేయి పెట్టుకుని నీ ముందున్నటువంటి దేవునికి విన్నవించుకో. నీ ముందున్నటువంటి దేవుడు మామూలు వ్యక్తి కాదు ప్రియ సహోదరి సహోదరులారా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు తనను తాను తగ్గించుకుని మనందరి మధ్యలో మనందరిని దీవించడానికి, మనందరిలో ఒకరిగా ఉండటానికి, మనందరిని అభిషేకించడానికి, తన బిడ్డలుగా చేర్చుకోవడానికి, తన బిడ్డల ఏ యోగ్యతను దయచేయడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అడుగు ప్రియ సహోదరి సహోదరులారా, ఏం కోల్పోతున్నావు? ఇప్పటి వరకు ఏం కోల్పోయావు? ఎందుకు కోల్పోయావు? ఎందుకు మనం దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నా? ఎందుకు ఆరాధన ద్వారా దేవుని స్తుతించాలి? ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా మన జీవితంలో ఏం జరుగుతుంది అని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నారు 84వ కీర్తన 10వ వచనములో, 1000 దినాలు అన్యలీలలో గడిపిన దానికంటే ఒక్కరోజు నా సన్నిధిలో ఉండటం మేలని. ఇప్పటి వరకు ఈ లోకం వెనకాల పరుగులు తీశాను, నీ సన్నిధిలో ఉండటానికి అవకాశమే లేదు యేసయ్యా. ఇప్పటి వరకు ఈ లోకాన్ని అడిగాను, కానీ మీ సన్నిధికి వచ్చి మేము అడగడానికి నాకు సమయమే లేదు యేసయ్యా. ఆయన ముందు మోకరిస్తే సమస్తాన్ని ఆయన మనకు ప్రసాదించబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు మనుషుల దగ్గర మోకరించామేమో, నిరాశకు గురి అయ్యా. ఈరోజు దేవుని ముందు మోకరిద్దాం, దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడి అడుగుదాం. మన సమస్యలు, మన బాధలు, మన భారము ఆయన పాదాల మీద మోపుదాం. సకల ఆటంకాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి విడుదలను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకుని అడుగు. ఏ సమస్యలో నీవు చిక్కుకుని ఉన్నావో దేవునికి చెప్పు. ఏ ఆటంకాలలో చిక్కుకుని ఉన్నావో దేవుని అడుగు. ఈ సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, ఆటంకాల నుండి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా వీటన్నిటిని జయించాలో ఆ జయించే శక్తిని దయచేయమని వేడుకుందాం. ఈరోజు ప్రభు వాక్యము ద్వారా మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. అడగండి మీకు ఇవ్వబడును అని. అడగండి ప్రియ సహోదరులారా. మనమందరం కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, మంచి హృదయముతో ప్రభుని అడుగుదాం. విశ్వాసపు హృదయముతో ప్రభుని అడుగుదాం. కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని అడుగుదాం. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని వేడుకుందాం. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం, సమాధానాన్ని పోగొట్టుకున్నాం, సంతోషాన్ని పోగొట్టుకున్నాం, ఐక్యతను పోగొట్టుకున్నాం. మనం చేసిన పాపాల మూలముగా, అనవసరమైనటువంటి మాటల ద్వారా, వ్యర్థమైనటువంటి క్రియల ద్వారా, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాల ద్వారా అన్ని పోగొట్టుకున్నాం. ప్రభా, ఈరోజు మీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. మీ సన్నిధిలో నిలబడి మేము ప్రాధేయపడి అడుగుతున్నాం. ప్రభా, నిలిచాను నీ సన్నిధిలో. ప్రభా, ఒక్కసారి నాకు కనిపించు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అడగండి. ఆ దేవుని ఏం పోగొట్టుకున్నారో, ఏం కోల్పోయారో ఆ ప్రభుని అడగండి ప్రియ సహోదరులారా.
మన ముందు ఉన్నటువంటి గొప్ప దేవుడు మనందరిని హేరాళముగా దీవించబోతున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నిస్సహాయ స్థితిలో నిలబడి ఉన్నానయ్యా. ఎంతో వేదనతో నిలబడి ఉన్నానయ్యా. ఎన్నో బాధలతో నిలబడి ఉన్నానయ్యా. ఎన్నో సమస్యలతో నిలబడి ఉన్నానయ్యా. ఈ లోకములో నేను నిలబడ్డాను, అన్ని కోల్పోయాను ప్రభువా. ఈ లోకానుసారముగా నేను పరుగులు తీశాను, అన్ని కోల్పోయాను ప్రభువా. ఈరోజు పశ్చాత్తాప హృదయంతో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభువా. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ప్రభువా, నిన్ను ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాను. నేను కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకునే మహాకృపను దయచేయమని. యేసయ్యా, కుటుంబంలో శాంతి సమాధానం లేదు యేసయ్యా. ఆరోగ్యము లేదు ప్రభువా. అప్పుల సమస్యలు ప్రభువా, మానసికమైన సమస్యలు ప్రభువా, కుటుంబంలో ఐక్యతే లేదు యేసయ్యా, సమాధానమే లేదు యేసయ్యా. ఇదిగో ప్రభు, అడగండి మీకు ఇస్తానంటున్నాడు. వెతకండి మీకు దొరుకుతుంది అంటున్నాడు. తట్టండి మీకు తెరవబడుతుంది అని అంటున్నాడు. ఏం వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ? ఇంకా ఈ లోకాన్ని వెతికి పాపాలు శాపాలు కొని తెచ్చుకుంటావా? ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావా? నా రాజ్యాన్ని, నా నీతిని వెతికిన వారికి సమస్తము ఇవ్వబడుతుంది అని ఈరోజు ఆ గొప్ప దేవుని అడుగుదాం. యేసయ్యా, నీ రాజ్యాన్ని, నీతిని వెతికే ఆ గొప్ప శక్తిని నాకు దయచేయండి యేసయ్యా. ఈ లోకంలో విసిగి వేసారిపోయాను యేసయ్యా, అలసిపోయాను యేసయ్యా. ఎక్కడికి వెళ్ళినా సమాధానము దొరకటం లేదు యేసయ్యా. ఎక్కడికి వెళ్ళినా సంతోషమే లేదు యేసయ్యా. ఎక్కడికి వెళ్ళినా అపజయాలే, ఎక్కడికి వెళ్ళినా అవమానాలే, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువా అనేకమైనటువంటి నిందలు నేను భరిస్తూ ఉన్నాను యేసయ్యా. ఇదిగో దీన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, పాపపు హృదయముతో సుంకరి వలె మీ సన్నిధిలో నిలిచాను ప్రభువా. తల కూడా పైకి ఎత్తి చూడలేనటువంటి, చూసండి యోగ్యత కూడా లేకుండా ప్రభువా మీ సన్నిధిలో నిలిచిపోయాను ప్రభువా. ఒక్కసారి నన్ను కరుణించవా అని, నాతో మాట్లాడవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా ప్రభువా అని ఆ గొప్ప దేవుని ప్రాధేయపడి వేడుకుందాం. నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా. నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా. అందరూ అడుగుదాం. నిలిచాను సన్నిధిలో, యేసు కనిపించవా దేవా. నిలిచాను సన్నిధిలో, కనిపించవా దేవా. నిలిచాను సన్నిధిలో, కనిపించవా
మోషేతో మాట్లాడిన దేవా, అవును దేవా, మోషేతో మాట్లాడిన ప్రభువా, అవును దేవా, పాపి మగ్దలీనతో మాట్లాడి ఓదార్చిన దేవా, యేసయ్యా మాతో కూడా మాట్లాడి మాట్లాడు దేవా. మాలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగించి యేసయ్య, ఆమేన్. మీరు మాట్లాడితేనే నాకు ఓదార్పు లభిస్తుంది అవును యేసయ్య. యేసయ్యా, మీరు ఒక్క మాట పలికితే నాలో చనిపోయినటువంటి అన్ని అవయవాలు జీవముతో లేస్తాయి యేసయ్య. ఆమేన్. చనిపోయినటువంటి ఆశలు మళ్ళీ పునరుద్ధరించబడతాయి ప్రభువా. స్తోత్రమయ్యా. యేసయ్య, Thank you, నాతో Jesus. మాట్లాడయ్యా. నేను మాట్లాడండి పాపము దేవా. చేశాను, మీకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించాను, అవును యేసయ్యా. వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించాను అని యేసయ్యా, నా మీద కోపగించుకోక ప్రభువా. యేసు, మీ మంచి మనసుతో నాతో మాట్లాడు యేసయ్య. మాట్లాడు యేసయ్యా. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి అడుగుదాం. స్తోత్రం యేసయ్య, దేవా. నాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడండి. నా కుటుంబంతో మాట్లాడు ప్రభువా. మాట్లాడండి నా యేసయ్యా. బిడ్డలతో మాట్లాడు యేసయ్య. మాట్లాడు దేవా. మాలో ఉన్న పొరపాట్లను లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం దయచేయి ప్రభువా. దయచేయండి దేవా. నేను ఎక్కడ సరిదిద్దుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏమి మాట్లాడకూడదో, ఏమి మాట్లాడాలో మాకు నేర్పించు యేసయ్య అని ఆమేన్, ఆమేన్. గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. స్తోత్రం దేవా. అడుగు. మా పాపములను క్షమించండి యేసయ్య, మా శాపములను తొలగించండి యేసయ్య. నీవు మాట్లాడకపోతే నేను జీవించలేని యేసయ్య, నీవు మాట్లాడకపోతే సన్మార్గములో నేను నడవలేను అవును యేసయ్య. యేసయ్యా. యేసయ్య, నాతో మాట్లాడు. నేను ఏ విధంగా జీవించాలో నాతో మాట్లాడు యేసయ్య. అవును దేవా. ఈ శోధన ఏ విధంగా జయించాలో నాకు నేర్పించండి యేసయ్య. అవును యేసయ్యా. ఈ పాపము నుండి ఏ విధంగా బయటకు వైదొలగాలో నేర్పించండి యేసయ్య. యేసు. నాతో మాట్లాడండి యేసయ్య. స్తోత్రం. నన్ను క్షమించండి యేసయ్య. క్షమించు నన్ను దేవా. దీవించండి యేసయ్య. నన్ను దీవించండి కాపాడండి యేసయ్య అని యేసు. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నిలిచాను సన్నిధిలో, క్షమించవా దేవా. అవును యేసయ్య. సన్నిధిలో క్షమించు దేవా. క్షమించవా దేవా. నిలిచాను సన్నిధిలో, క్షమించవా దేవా. నిలిచాను సన్నిధిలో, క్షమించవా దేవా. తనువు మనసే నీకోసమే దేవా. తనువు అవును దేవా. మనసే నీకోసమే దేవా. తనువు మనసే నీకోసమే దేవా. తనువు స్తోత్రం, మనసే ఆరాధన. నీకోసమే దేవా. నిలిచాను సన్నిధిలో, స్తోత్రమయ్యా. క్షమించవా దేవా. నిలిచాను సన్నిధిలో, క్షమించవా దేవా. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి ఆ ప్రభు ముందు మన యొక్క పాత జీవితాన్ని, పాపము జీవితాన్ని సమర్పించుకుందాం. సన్నిధిలో, క్షమించవా ఆయనకి ఇష్టం లేనటువంటి మాటలను, ఆయనకి ఇష్టం లేనటువంటి జీవితం ఏదైనా ఉన్నాయని, సన్నిధిలో, ఆయనకి ఇష్టం లేని పాట ఏదైనా ఉన్నాయనలా క్షమించవా
వాటన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించుకుందాం. నిలిచాను సన్నిధిలో క్షమించవా దేవా. నోటి మాటల ద్వారా కొని తెచ్చుకున్న పాపపు శాపాలను క్షమించమని, యేసు ప్రతిరోజు మీకు ఇష్టం లేనటువంటి జీవిత విధానము ద్వారా నేను చేస్తున్న పాపాలన్నీ కూడా క్షమించమని, క్షమించు దేవా. నేను చేస్తున్న మోసాలను క్షమించమని, స్తోత్రం. నాలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను తొలగించమని, యేసయ్యా. ప్రతి అడ్డంకులను తొలగించమని. ఆమేన్. యేసయ్యా, నీవు క్షమించకపోతే నేను జీవించలేని యేసయ్యా. పాపి మగ్దలీనను క్షమించిన విధముగా, జక్కయ్యను క్షమించిన విధముగా, బందిపోటు దొంగను క్షమించిన విధముగా నన్ను కూడా క్షమించు యేసయ్యా. యేసయ్యా, క్షమాపణ ద్వారా నా ఆయుష్ను పెంచుకుంటాను ప్రభువా. క్షమాపణ ద్వారా నా విశ్వాసాన్ని బలపరుచుకుంటాను యేసయ్యా. ఒక్క అవకాశం నాకు దయచేయండి ప్రభువా. దావీదు కుమార యేసు ప్రభు, నన్ను కరుణించు అని కేకలు పెట్టిన గుడ్డి వాణి వలె అడుగుతున్నాను యేసయ్యా. నాకు నేత్రాలు ఉన్నప్పటికీ పాపపు కార్యాలను చూసి పాపపు పనులు చేసి మీరిచ్చిన అందమైన చూపును కోల్పోయాను ప్రభువా. యేసయ్యా, ప్రసాద ఆరాధనలో నా హృదయంలో ఉన్న భారాన్ని అన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాను. నా పాపాలన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. నా శాపాలను తొలగించమని ప్రాధేయపడుతున్నాను ప్రభువా. హల్లెలూయా, 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 తీసుకుని తల మీద పెట్టండి. అది మీ హస్తము కాదు, కేవలం యేసయ్యే మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. యేసయ్యే మిమ్మల్ని తాకి స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనే మీ హృదయ భారాన్ని తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన పవిత్రమైన హస్తాలు నీ మీద ఉండగా మాట్లాడు. నీ సమస్యలేంటో చెప్పుకో బిడ్డ, నీ బాధలేంటో చెప్పుకో, నీ వేదనలేంటో చెప్పుకో, నీ ఆటంకాలేంటో చెప్పుకో ప్రియ సహోదరి సహోదరుడా. కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? విడాకుల సమస్యతో బాధపడుతూ ఉన్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నావా? కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నావా? ఐక్యత లేకుండా బాధపడుతూ ఉన్నావా? సమర్పించు, ఆయనతో చెప్పు. ఆయన పవిత్రమైన హస్తాలు నీ మీద పడగా నీవు విన్నవించుకుంటున్న విన్నపాలన్నీ కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఈ రోజే ఇప్పుడే నీకు సంపూర్ణ విడుదలను స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. చదువు విషయంలో భయపడుతూ ఉన్నావా? ఉద్యోగం విషయంలో భయపడుతూ ఉన్నావా? నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నావా? అంత చెప్పుకో, దేవునికి చెప్పు. తల్లిగా తండ్రిగా లాలించే గొప్ప దేవునికి చెప్పు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా అనుక్షణము అర్థం చేసుకుని అనుక్షణం ఆదుకునే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు కదా. సమర్పించు బిడ్డ, సమర్పించు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏ స్థితిలో ఉందో సమర్పించు. నీ జీవిత విధానం ఏ స్థితిలో ఉందో,
అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో ప్రభువుకి చెప్పు. ఐక్యపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కుటుంబాలను కలిపి ఒకే బాటలో నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎలాంటి గాఢాంధకారపు సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా తన చేయి పట్టుకుని నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అడుగు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన హస్తాలతో నిన్ను దీవిస్తూ ఉండగా నడినెత్తి నుంచి కాళ్ళ వరకు నీ ప్రతి భాగము దీవించబడునుగా, ప్రతి రోగము తొలగిపోవునుగా, ప్రతి ఆటంకము తొలగిపోవునుగా, ప్రతి సమస్య తొలగిపోవునుగా, ప్రతి ఇబ్బంది తొలగిపోవునుగా, ప్రతి బంధకము నుండి విడుదల కలుగునుగా. అడుగు, అభిషేకించండి ప్రభా, నీ సన్నిధిలో నేను నిలిచాను. గొప్ప దేవుడు తన హస్తాలను మన మీద ఉంచి పరిశుద్ధాత్మ శక్తితో మనందరిని అభిషేకించబోతున్నాడు. కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకునే మహాశక్తిని ఇవ్వబోతున్నాడు. ఈ లోక యాత్రలో ధైర్యముగా, విశ్వాసిగా, నీతి కలిగిన బిడ్డగా ముందుకు సాగడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనందరికి ఇస్తున్నాడు. అడుగు, ఆ దేవుని అడుగు. నిలిచాను సన్నిధిలో అభిషేకించవా, నిలిచాను సన్నిధిలో అభిషేకించవా, నిలిచాను సన్నిధిలో నడిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో నడిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో పోషించవా దేవా, నిలిచాను సన్నిధిలో పోషించవా దేవా. అవును యేసయ్యా, ప్రతిరోజు మీ వాక్యము ద్వారా మమ్మల్ని పోషించండి ప్రభా, ప్రతిరోజు మీ ప్రేమ బాటలో మమ్మల్ని నడిపించండి ప్రభా, ప్రతిరోజు మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభా, అంధకారపు శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభా, శాపపు శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభా, ఘోరమైన రోగాల నుండి విడుదల దయచేయండి, భయంకరమైనటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి, భయంకరమైన విపత్తుల నుండి విడుదల దయచేయండి. రెండు చేతుల పైకి లేపి ఆ ప్రభువును స్తుతించి మహిమపరుస్తూ ఉండగా పరలోకపు అభిషేక ఆశీర్వాదం మనందరి మీద దిగి వస్తూ. హల్లెలూయా, 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 అందరూ కూడా ప్రభు వైపు చూద్దామా? అధివేశ ప్రసాదంలో ఉన్నటువంటి దేవుని వైపే స్తోత్రమయ్యా మీకే దేవుని వైపు చూస్తూ ప్రభా, హల్లెలూయా, 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 యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డల ఉద్దేశాలన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. చాలా మంది బిడ్డలు కూడా చదువు పూర్తయింది, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చెయ్యాలని
వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోతూ ఉన్నారు యేసయ్య. చిన్న హృదయాలు, ఇప్పుడిప్పుడే ఈ లోకంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు ప్రభా, జీవితంలో ఏదో సాధించాలని ఇష్టపడుతూ ఉన్నారు ప్రభా. వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఇప్పుడే క్షమించండి ప్రభా, వాటిని తొలగించండి ప్రభా. ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి యేసయ్య. యేసయ్య, చిన్న బిడ్డలయ్యా, చదువుకుంటూ ఉన్నారు, మీ జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. తల్లిదండ్రులు కూడా చిన్న బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నదంతా కూడా వాళ్ళ మీద పోసి చదివించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అనేకమైనటువంటి జరగరాని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి యేసయ్య. దుష్టుడు వాళ్ళని అనేక విధాలుగా పీడిస్తూ ఉన్నాడు. చిన్నారి బిడ్డల హృదయాలు, ఆ పసి హృదయాలు పగిలిపోయినంతగా దుష్టుడు వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలను వ్యభిచారం చేయటం ద్వారా, పాడు చేయటం ద్వారా వాళ్ళ చిన్న హృదయాలలో పగిలిపోతూ ఉన్నాయి యేసయ్య. తల్లిదండ్రులు బిడ్డలను బయటికి పంపించాలి అంటే, స్కూల్కి పంపించాలి అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇంటి దగ్గర ఉంచినా కూడా సంతోషం లేదు, స్కూల్కి పంపించినా ఎక్కడికి పంపించినా కూడా సంతోషం లేదు. సెక్యూరిటీయే లేదు యేసయ్య. ఇలా రకరకాల బాధలు, రకరకాల ఆలోచనలతో, రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నా యేసయ్య, ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. ప్రతి బిడ్డ యొక్క బాధను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఓ దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్య, సజీవ దేవా. యెషయా 59:1-2 మీరు పలుకుతూ ఉన్నారు, మీ ప్రార్థన ఆలకించలేనటువంటి చెవిటి వాడిని కాదు, మీకు సహాయం చేయలేనటువంటి కొరత చేయగలిగిన వాడిని కాదు అని అంటున్నారు. అవును యేసయ్య, భూమిని ఆకాశాన్ని సృష్టించిన మీకు మా చిన్న సమస్య పెద్ద లెక్క కాదు యేసయ్య. కానీ మా పాపాలే మీకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. మేము చేస్తున్నటువంటి పాపాల మూలంగా, నిర్లక్ష్యం మూలముగా ఆ దీవెనలను పొందుకోలేకపోతున్నాం ప్రభా. మీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం యేసయ్య. ప్రభా, ఈ ఆరాధనలో మా దీన ప్రార్థన ఆలకించండి యేసయ్య. ఈ ఆరాధనలో ప్రభా మరొక్కసారి మా హృదయాలను తట్టండి ప్రభా. ఓ రాజాతి రాజా, మా మంచి కాపరి, మా ప్రార్థన ఆలకించయ్యా. మాలో ఉన్న పాపాలను తొలగించు ప్రభా, శాపాలను తొలగించి యేసయ్యా. తప్పిపోయిన కుమారులాగా మీకు అవిధేయతగా జీవించి అన్ని బాధలు, వేదనలు అనుభవించి తిరిగి మీ దగ్గరకు వస్తున్నాము యేసయ్యా. నన్ను కౌగిలించుకో యేసయ్యా. నా పాత జీవితాన్ని తొలగించి యేసయ్యా. నా పాపపు జీవితాన్ని తొలగించి యేసయ్యా. నా మురికి జీవితాన్ని తొలగించి యేసయ్యా. నీలో పరిశుద్ధతతో జీవించే కృపను దయచేయమని, మంచి మనసుతో కృతజ్ఞతతో జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్యా నా ప్రార్థన ఆలకించండి యేసయ్యా. ఇదిగో మీ ముందు మోకరించినటువంటి బిడ్డలు ఎవరెవరున్నారో మీకు తెలుసు ప్రభా. ప్రయాణంలో ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలు ఎవరో మీకు తెలుసు యేసయ్యా. డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఈ ఆరాధనలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో మీకు తెలుసు యేసయ్యా. ఎంతమంది ఈ వాహనంలో ప్రయాణం చేస్తున్నారో మీకు తెలుసు యేసయ్యా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి యేసయ్యా. మీ వాక్యముతో ఈ బిడ్డలు నడిపించండి యేసయ్యా. మీ శక్తితో ఈ బిడ్డలు బలపరచండి యేసయ్యా. మీ ఆత్మతో ప్రభు ఈ బిడ్డలు అభిషేకించండి యేసయ్యా. ఈ యొక్క వాహనం ప్రారంభం నుండి గమ్యస్థానం చేరుకునేంత వరకు మీరే ఈ బిడ్డలతో మాట్లాడండి యేసయ్యా. మీరే సహోదరి సహోదరులారా, చీకటిగా ఉన్నటువంటి మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, వేదనలతో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ సమయంలో మన చీకటి మనస్సును ప్రభువుకు సమర్పిద్దాం. విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆశ లేకుండా చీకటిగా మారిపోయినటువంటి మన కుటుంబంలో, మన హృదయంలో
వెలుగును ప్రసాదించమని వేడుకుందాం. అలాగే శాంతి సమాధానము లేకుండా, సంతోషము లేకుండా, ఐక్యత లేకుండా చీకటిగా ఉండిపోయినటువంటి మన కుటుంబాన్ని వెలిగించమని వేడుకుందాం. ప్రార్థన లేదు, కలిసి ప్రార్థించే సమయం లేదు, ఒకరి మీద ఒకరు గొడవలు, మనస్పర్ధాలు, విభేదాలు, ఇలా చిన్న భిన్నమైపోయినటువంటి మన కుటుంబాన్ని వెలిగించమని ఈరోజు ప్రత్యేకంగా గొప్ప దేవుని వేడుకుందాం. అడగండి ప్రియ సహోదరులారా. సైతానుడు అనేక విధాలుగా మనల్ని ప్రేరేపించి ఆయన బాటలో నుండి మనల్ని బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ దేవుని అడుగుదాం. యేసయ్య, నా ఈ చిన్ని హృదయంలో నీ వెలుగుతో నింపమని, నా ఈ చిన్ని కుటుంబంలో నీ వెలుగును నింపి నన్ను ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. అవును ప్రభువా, నా జీవితంలో నీ జీవన దీపాన్ని వెలిగించి యేసయ్యా, వారిపోనటువంటి దీపాన్ని వెలిగించి యేసయ్యా. దుష్టుడు, ఈ లోకపు బాధలు, ఈ లోకపు పెను తుఫాను లాంటి వ్యాధులు నన్ను చుట్టుముట్టిన ఆరిపోనటువంటి ఆ గొప్ప జీవన దీపాన్ని వెలిగించమని, చీకటిగా ఉన్నటువంటి మన జీవితంలో, చీకటిగా ఉన్నటువంటి మన కుటుంబాలలో వెలుగుతో నింపమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. సహోదరి, సహోదరుడా, ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి బోరున ఏడుస్తూ, గుండె పగిలే విధముగా ఏడుస్తూ విలపిస్తూ ఉన్నాడు. ఏమైంది అని దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా, నా భార్య చనిపోయింది, నా బిడ్డలు ప్రయోజకులై వెళ్ళిపోయారు, ఎవరి కుటుంబాల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, నేను ముసలమ్మ సంతోషంగా జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నా. హఠాత్తుగా ఆమె మరణించడంతో గుప్పెడు మెతుకులు పెట్టేవాళ్ళే లేరయ్యా. నా బిడ్డల మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు. నేనెందుకు చూడాలి అని చెప్పి ఒకరికి ఒకరు వంతులేసుకుంటున్నారయ్యా. గుప్పెడు భోజనం పెట్టడానికి ఈ పేద తండ్రిని, ఈ వృద్ధాపాయంలో ఉన్నటువంటి తండ్రిని చూడడానికి నా బిడ్డలు వంతులేసుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వెళ్ళిపోతూ ఉన్నారయ్యా. ఒకరోజు తిని ఒకరోజు భిక్షం ఎత్తుకుంటూ ఇదే చీకటి ఇంటిలో నేను జీవిస్తూ ఉన్నానయ్యా. ఎవరైనా దయతలిసి గుప్పెడు అన్నం పెడితే తిని చావు కోసం ఎదురు చూస్తున్నానయ్యా అని ఆ వృద్ధుడు విలపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి మన చుట్టూ ఎప్పుడు కూడా కమ్ముకుని వస్తూ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది హృదయ వేదనతో బాధపడుతూ ఉన్నారు. చీకటి, శాంతి సమాధానము లేనటువంటి చీకటి, సఖ్యత లేనటువంటి చీకటి, ఆరోగ్యము లేనటువంటి చీకటి, ఎంత కష్టపడినా ప్రయోజనం లేనటువంటి చీకటి, భార్య భర్తను అర్థం చేసుకోలేకపోవటం, భర్త భార్యను అర్థం చేసుకోలేకపోవటం అనే చీకటి, బిడ్డలు తల్లిదండ్రులు మాట వినలేనటువంటి చీకటి, రకరకాల చీకటి. ఈ లోకపు చీకటి అంతా కూడా నన్ను కమ్మివేస్తుంది ప్రభువా. కారణం ఏమిటంటే ఆ చీకటిని తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేయలేకపోతున్నా. నీ సన్నిధిలో చేరి ప్రార్థించగా చీకటి తొలగిపోయి గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. కానీ నీ సన్నిధిలో చేరి ఆ చీకటిని తొలగించుకునే శక్తి నాకు లేక అవిశ్వాసముతో, ఈ లోకపు వ్యసనాలతో, ఈ లోకపు సమస్యలతో, బాధలతో, వ్యాధులతో జీవిస్తున్నానయ్యా. నాలో ఉన్న ప్రతి చీకటిని, ప్రతి బాధను తొలగించమని, నా కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని ప్రారదోలి గొప్ప వెలుగుతో నన్ను నింపమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. మనందరి హృదయంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి ఆ యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. మనందరి కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించి వ్యాధి బాధలను తొలగించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అందరూ కూడా మోకరించి ప్రభువు చెప్తున్నాడు, నా ఆదరణకర్తను నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నేను బలపరుస్తాను, నీ రోగాలను, నీ బాధలను, నీ సమస్యలను నేను తొలగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆ గొప్ప దేవుడు. ఇది విశ్వప్రసాద ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఆ దేవునికి స్వాగతం పలికి మనలో ఉన్నటువంటి ప్రతి బాధను, ప్రతి వ్యాధిని, ప్రతి ఆటంకాన్ని తొలగించుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అందరు కూడా మోకరించి చప్పట్లు కొడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు పొందుకుని మనలో ఉన్నటువంటి ఆ భయాన్ని, ఆ బాధలను, ఆ వ్యాధులను, ఆ ఆటంకాలను, ఆ శ్రమలను, ఆ అడ్డంకులను అన్నిటిని కూడా ఈరోజు ప్రభు ఉన్నతమైన నామములో శక్తితో తొలగించుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధ
పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. గొప్ప దేవుడు మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించ మేం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి బాధలు శ్రమలను తొలగించమని, మాలో ఉన్నటువంటి వ్యాధులను తొలగించమని, మాలో ఉన్న ఆటంకాలను తొలగించమని, సకల విపత్తుల నుండి మా అందరికి విడుదలను దయచేయమని ఈరోజు ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. బలమైనటువంటి గాలి వలె మనందరి హృదయంలో ప్రవేశించి మనందరిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుష్ట శక్తులు, ఆటంక శక్తులు, అనారోగ్య శక్తులు అన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా. గాలి వలె నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. యేసయ్యా, అగ్ని జ్వాలల వల్ల నాలుకల వలె ఈ పరిశుద్ధాత్మను పంపి మా పెదవుల పైకి రమ్మని, మా హృదయంలోనికి రమ్మని, మా జీవితంలోనికి రమ్మని, మా కుటుంబంలోనికి రమ్మని, మాలో ఉన్న ప్రతి సమస్యను తొలగించమని వేడుకుంటున్నామయ్యా. దివ్య సప్రసాదంలో ఉన్న ఓ పరమ వైద్యుడైన దేవా, ఓ కరుణామయుడు అయినటువంటి తండ్రి, ఓ రక్షకుడా, మా పాపములోని శాపములను తొలగించి మాలో ఉన్నటువంటి ప్రతి రోగమును తొలగించి మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి రండి రండి
రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా 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 విడుదల దయచేయండి. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరినీ అభిషేకించబోతున్నాడు. అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టుకుని ఆ ప్రభుని అడుగుదా. హృదయాన్ని విప్పి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మనందరి మీద కుమ్మరిస్తూ ఉండగా ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదము ద్వారా ఈ దీవెలు పొందుకోవాలని ఆశపడుతున్నావు. అడుగు. ఒక్కసారి ఆయన ముందు నిలబడితే చాలు, మన జీవితమే మారిపోతుంది. ఆమేన్. ఒకసారి ఆయన యొక్క వాక్యాన్ని వింటే చాలు, మన జీవితమే మారిపోతుంది. ఆమేన్. ఒకసారి ఆయనలో బలపడితే చాలు, నాటబడితే చాలు, ఏ దుష్ట శక్తి ఆటంక శక్తి మనల్ని వేరుపరచలేవు. ఓ ప్రభువా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను దేవా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. వారి యొక్క బాధలు, శ్రమలు, ఆటంకాలన్నీ మీ ఉన్నతమైన నామములో తొలగించమని వేడుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ప్రభువా, ఈ బిడ్డలు కావలసిన మేలులను, గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను దయచేయమని వేడుకుంటున్నాం. మంచి ఉద్యోగాలను దయచేయమని వేడుకుంటున్నాం. విదేశాలకు వెళ్ళడానికి వీసాలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. చదువుకుంటున్నటువంటి చదువులో మంచి ఉద్యోగాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, మంచి ప్రమోషన్ దయచేయమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమాప్యాయతలను దయచేయమని వేడుకుంటున్నాం. అనేక రకరకాల వ్యసనాల్లో కూరుకుపోయినటువంటి ప్రతి బిడ్డకు సంపూర్ణ విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఒక్కొక్క బిడ్డ హృదయంలో ఏమేమి కావాలో మీకు మాత్రమే తెలుసు ప్రభా. వాటన్నిటిని కూడా ఈ బిడ్డలకు ప్రసాదించమని, ఈ బిడ్డల కుటుంబంలో ఏ కొరత ఉందో మీకు తెలుసు ప్రభా.
ప్రతి కొరతను తొలగించమని వేడుకుంటున్నా. స్తోత్రం. ప్రభా, మీరు ఇచ్చిన అధికారముతో అభిషేకముతో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి కుటుంబము మీ వెలుగుతో నింపబడునుగాక. ఆమేన్. ప్రతి దుష్ట శక్తి వీరిలోని పారిపోనుగాక. ఆమేన్. ప్రతి బలహీనత తొలగిపోనుగాక. ఆమేన్. ప్రతి రోగము వీరిలో నుండి తొలగిపోనుగాక. ఆమేన్. గొప్ప కార్యాల బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్. అన్ని శ్రమలు, రోగాలు, వ్యాధులు, బాధల నుండి ఈ బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. అద్భుత కార్యాలు జరుగునుగాక. ఆమేన్. విశ్వాసము బలపడునుగాక. ఆమేన్. దేవుని కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ప్రభా, ఈ రోజు ఈ ఆరాధనలో చేరి ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ దేవుని యొక్క అమూల్యమైన దీవులన్నీ కూడా పొందుకుందరుగాక. ఆమేన్. వారి ఉద్దేశాలన్నీ మీ ఉన్నతమైన నామములో నెరవేరునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఈ బిడ్డలకు తోడై నడిపించునుగాక. ఆమేన్. అడగండి ప్రియ సహోదరులారా, అందరూ కూడా మోకరించి గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. రెండు చేతులు జోడించి నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? అడుగు. విదేశాల్లో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? నీవు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆమేన్. నీకు సహాయం చేసిన వారిని బట్టి స్తోత్రాలు తెలియజేయండి. స్తోత్రం దేవా. థాంక్యూ జీసస్. నిన్ను అవమానపరిచిన వారిని, బాధపరిచిన వారిని క్షమించమని అడుగు. క్షమించు దేవా. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి ముందు మన హృదయాన్ని కడిగి వేసుకొని సంపూర్ణ హృదయంతో ఆ దేవుని యొక్క దీవెనలు మనం స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా. నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా. నిలిచాను సన్నిధిలో దీవించవా దేవా. నిలిచాను సన్నిధిలో నడిపించవా దేవా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.